ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా గురువారెడ్డికి ఘన సత్కారం. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డిని ఏర్పేడు మండలం బండారపల్లి గ్రామంలోని వారి స్వగృహంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. రేణుగుంట నుంచి వచ్చిన సీనియర్ నాయకులు సాల్వాలు భారీ పూలమాలతో సన్మానించి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చెల్లోపల్లి సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా మండల స్థాయి పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహిళలు కదా తీసుకోలేదు మేము తీసుకుంటాం మేరమ్మా బాగా స్వామి నువ్వు పో స్వామి స్వామి వెంకటాపురం లేసేయండి. ఈ పక్కన పడుతున్నా నువ్వు తీయాలి. ఒక్క నిమిషం నువ్వు తీయాలి. చంద్రబాబు లోకేష్ నాయకత్వం ఎవరు కాడి ఇచ్చినవా ఇప్పుడు దీప బాగా ఓకేనా 50,000 రూపాయలు 2 రకాలు చూడు మళ్ళీ తీసుకున్నావురా. నువ్వు సింగిల్ గా తీసుకుంటే తీసుకో. నీరు అంత గ్రూప్ డిపి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా బీసీలు గుర్తించిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. బీసీలకి గ్రామీణ చట్టసభల్లో అంటే ఎంపీడీసీ సర్పంచ్ జడ్పీ వన్లో రిజర్వేషన్ కల్పించిన భారతదేశంలో ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఘన సాధించిన వ్యక్తి మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన వరవను కొనసాగిస్తూ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడెక్కడ బీసీలు కష్టపడతారో ఎక్కడ అవకాశాలు ఉన్నాయో గుర్తిస్తూ ఇస్తున్నాడు. ఇంకొక విషయం ఏంటంటే మన గురువారెడ్డి చెప్పుకోవాలి, చాలా తక్కువగా చెప్పుకోవచ్చు. ఎంతో చేశాడు ఆయన. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని అబ్జర్వర్ చేస్తారు ఒక నియోజకవర్గాన్ని ఏమనిసి. అలాంటి వాడిని తంబళ్ళపల్లికి అబ్జర్వర్ చేశారు. అది మనకంతా గర్వకారణం. అదేవిధంగా నిజాయితీకి పనిచేశాడు. రాష్ట్ర స్థాయిలో ఇంతకుముందు 2 పదవులు నిర్వహించాడు. ఒకటి వచ్చిన కార్యదర్శి, ఇంకోటి అధికార ప్రతినిధి. అనంత కాలంలోనే రాష్ట్ర స్థాయి పదవులు సంపాదించి ఈరోజు జిల్లా స్థాయిలో, అది ఉమ్మడి చిత్తూరు జిల్లాకి గ్రంథాలయ చైర్మన్గా రావటం అందరికి సంతోషంగా ఉంది. ఇలాంటి స్ఫూర్తి ఏంటంటే
ఎవరైనా కష్టపడితే నిజాయితీగా ఉంటే వాళ్ళకి ఎదురుగా పార్టీ ఎప్పుడు వాళ్ళని గుర్తిస్తుంది, పార్టీ వాళ్ళకి అవకాశం ఇస్తుందని తెలియజేస్తూ ఈ సందర్భంగా ఆయనకు వచ్చినందుకు రేణిగుంట మండల అందులో వచ్చిన నాయకుల తరఫున ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.